ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఈ శరీరము చనిపోయాక భౌతికమైన సంబంధాలన్నీ తెగిపోతాయి, కానీ గురువుతోని సంబంధం తెగదు. ఎందుకంటే గురువు అంతర్యామిగా ఉంటాడు, కానీ నీ దేహంలో భాగం కాడు. అందుకే నీ దేహం కాలినా వాడు కాలడు. నువ్వు కోటి జన్మలెత్తినా నీ కూడా ఉండేవాడు గురువు మాత్రమే. ఏ టైంలో మీకు ఏ మెచ్యూరిటీ ఇవ్వాలో చూసుకొని జన్మ జన్మలకు మిమ్మలను వెంటాడుతూ ఉంటాడు గురువు. గురువు నీ లోపలే ఉంటాడు, నిన్ను చూస్తూ ఉంటాడు, మీ కూడా ఉంటాడు గురువు. గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నువ్వు పొందే వరకు, ఆ గురువుతో వన్నెస్ సాధించే వరకు, ఒక వేటగాడు జంతువులను వేటాడినట్లు గురువు మిమ్మల్ని జన్మ జన్మలు వెంటాడుతూ ఉంటాడు. ఆ గురువు పొందిన స్టేటు పొందే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. వాడే నిజమైన గురువు. నువ్వు ఆ లోపల ట్రూత్ని రియలైజ్ చేశాక నీకు అప్పుడు తెలుస్తుంది, ఏమంటే ఈ ట్రూతే కదా ఇంతకాలం నుంచి నన్ను వెంటాడుతున్నది, ఈ ట్రూతే కదా అని మీకు అప్పుడు అర్థమవుతుంది. అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపాషన్, ఈ లోపల ఉన్న ట్రూతే కదా మనల్ని ఇప్పటిదాకా మనల్ని వెంటాడుతూ ఉంది అని అప్పుడు అర్థమవుతుంది. అంటే ఈ సత్యము మరియు ఈ గురువు ఒక్కటే అని అప్పుడు అర్థమవుతుంది. అంటే నా కోసము ఈ రూపం ధరించి ఈ ట్రూత్ని రియలైజ్ చేయడానికే కదా నన్ను వెంటాడుతూ ఉంది అని అప్పుడు అర్థమవుతుంది. ట్రూత్ వేరు, గురువు వేరు అని అనుకుంటున్నావు. ఇప్పుడు నీకు రియలైజ్ అయిన తర్వాత తెలుస్తుంది నువ్వు అనుకునే గురువు ఈ ట్రూత్ అని. ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో మీరు మర్చిపోయిన గురువు మర్చిపోడు. మీకు ఆ మనస్సు ఉంది కాబట్టి మరుపు వస్తుంది. గురువు మర్చిపోయే సంగతి లేదు, ఎందుకంటే వాడు అంతర్యామి. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, వాడు అంతటా ఉన్నాడు. వాడు ఎప్పుడు ఏ పని చేయాలి, ఎక్కడ ఏ పని చేయాలి అని నువ్వు మర్చిపోయినా సరిగ్గా ఆ క్షణం వచ్చేటప్పటికి ఆ టైం చూసుకొని మీకు ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇస్తాడు. సరిగ్గా ఆ టైం వచ్చేసరికి ఆ గురువు ఆ హృదయంలోకి దింపేస్తాడు మిమ్మల్ని. ఆ గురువు నుంచి వచ్చే ఆ యొక్క సహాయము కానీ, ఆ యొక్క హెల్పింగ్ నేచర్ కానీ మనము ఆ మాటలతో వర్ణించలేము. ఆ గురువుకి అలౌకికమైన ప్రేమ కలిగి ఉంటాడు. అంటే వరల్డీ లవ్ కాదు, అన్వరల్డీ లవ్. అంటే లౌకిక ప్రేమ కాదు, అలౌకిక ప్రేమ. పండితుల్లో ఏం చూస్తున్నాడో, పామరుల్లో ఏం చూస్తున్నాడో, ధనవంతుడు ఏం చూస్తాడో, పేదవాడు ఏం చూస్తాడో, వాళ్ళందరిలోనూ ఉన్న ఆ లోపల ఉన్న వస్తువే గురువుకు కనిపిస్తూ ఉంటుంది. అందరిలోనూ ఉన్నది ఒకటే, అంతర్యామిగా ఉన్న వస్తువు ఒకటే. అటువంటి గురువు అత్యంత ప్రేమ కలిగిన వాడు, అత్యంత సహనం కలిగిన వాడు, అత్యంత దయా దాక్షిణ్యాలు కలిగిన వాడు. గురువుని భక్తుడు తిరస్కరించిన, ఇప్పుడు తిరస్కరిస్తున్న, ఒకప్పుడు ప్రేమించాడు కదా అని ఆ ప్రేమనే గుర్తుపెట్టుకుంటాడు గురువు. మన బలహీనతలేంటో ఆ గురువుకి తెలుస్తూ ఉంటుంది. మనలో ఉన్న బలహీనతలు అన్నీ ఒకేసారి తీయడు. అన్నీ ఒకేసారి తీస్తే నువ్వు తట్టుకోలేవు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఇలా ఒక్కొక్క బలహీనతల్ని మనకి దూరం చేస్తాడు. గురువు అనుగ్రహంలో పడిన వాడికి అసలు 90 మాటలు అవసరం లేదు. సింహం నోట్లో పడ్డ మాంసపు ముద్ద బయటికి వస్తుందా? అలానే గురువు అనుగ్రహంలో పడిన వాడు ఖచ్చితంగా రక్షింపబడి తీరుతాడు. ఆ గురువు తన స్వరూపాన్ని నీకు ఇచ్చేస్తాడు, దీనికి తిరుగులేదు. ఇప్పుడు మీతో 4 మాటలు పంచుకుంటున్నారంటే అది కేవలము గురువు అనుగ్రహమే. నేను సొంతగా ఆలోచించి చెబుతున్నాను అంటే అది గురువుకి ద్రోహం చేసినట్లే. మీరు 4 మాటలు వింటున్నా, నేను 4 మాటలు మీతో పంచుకుంటున్నానంటే ఇది మనల్ని కూర్చోబెట్టిన ఆ గురువు యొక్క అనుగ్రహం మాత్రమే. కాబట్టి గురువు అనుగ్రహం లేకుండా మీరు వినలేరు, గురువు అనుగ్రహం లేకుండా నేను చెప్పలేను.
మీ లోపల ఉన్న గురువు ఆ మాటలు వింటున్నాడు, నా లోపల ఉన్న గురువు 4 మాటలు పలికిస్తున్నాడు. ఎందుకంటే మనందరిలోనూ ఉన్న గురువు అంతర్యామిగా ఉన్నది ఒకే ఒకటి, అదే ఆ సత్య వస్తువు. ఒక్కోసారి మీ సంకల్పాలు నెరవేరకుండా చూడొచ్చు గురువు. ఎందుకంటే అలా నెరవేరితే మీరు పాడైపోతారని గురువుకు తెలుసు. ఎందుకంటే ఇదంతా అబద్ధమని గురువుకి తెలుసు. ఇదంతా ఒక కలే కదా. అసలు ఆ సత్యం వైపుకి, ఆ మోక్షం వైపుకి, ఆ ఆత్మ జ్ఞానం వైపుకి, ఆ జ్ఞానం యొక్క వైభవం వైపుకి ఎక్కడైతే శాంతి, సుఖము, ఆనందము ఓలలాడుతున్నాయో అక్కడికి నీ ముఖాన్ని తిప్పటానికి ఒక్కటే గురువు ప్రయత్నిస్తాడు, కానీ మిగతా విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడు. మీరు గురువుని మర్చిపోయినా గురువు మాత్రం మిమ్మల్ని మర్చిపోడు. అలా మర్చిపోయేవాడు అసలు గురువే కాదు. ఒకసారి ఆర్థర్ ఓస్బర్న్ కూతురు విదేశాలకు తిరిగి వెళ్ళిపోతుండగా భగవాన్ దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి అని అడిగింది. దానికి భగవాన్ అన్నారు, నువ్వు భగవాన్ని గుర్తుపెట్టుకుంటే భగవాన్ కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటారు అని అన్నారు. ఆ అమ్మాయి ఏమనిందంటే, రిమెంబర్ మీ భగవాన్, నన్ను గుర్తుపెట్టుకోండి అని అడిగింది. అప్పుడు భగవాన్ ఏమన్నాడంటే ఆ అమ్మాయితోటి, ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ విల్ రిమెంబర్ యూ. ఇప్పుడు భగవాన్ను నిన్ను జ్ఞాపకంచుకోమని అడుగుతున్నావు. అయితే నువ్వు భగవాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే భగవాను నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడు అని అన్నారు. ఈ దొరల పిల్ల ఏమందంటే, ఇంకా నీకు నాకు తేడా ఏంటి భగవాన్ అంది. భగవాను నిశ్చేష్టులైపోయారు, బిగుసుకుపోయారు. ఈ దొరల పిల్ల ఏమందంటే, భగవాన్ నేను నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటానంటున్నావు, ఇంకా నీకు నాకు తేడా ఏముంది భగవాన్? ఇప్పటిదాకా నేను జీవుణ్ణి, నువ్వు దేవుడివి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను జీవుణ్ణి, నువ్వు జీవుడివే. నువ్వు దేవుడివి కాదు. నేను నిన్ను మర్చిపోతే, నువ్వు కూడా నన్ను మర్చిపోతే ఇంకా నువ్వు దేవుడివి ఎట్లా అవుతావు? నువ్వు ఋష, నువ్వు ఇక్కడ గోచి పెట్టుకొని కూర్చున్నావా? పైగా అందరూ నిన్ను రమణ మహర్షి అని చెప్తున్నారా? నువ్వు నన్ను మర్చిపోతే అప్పుడు నువ్వు దేవుడివి ఎలా అవుతావు? నువ్వు జీవుడివే అంది. ఇప్పుడు భగవాను కంగారు పడ్డారు, ఉలిక్కి పడ్డారు. ఈ అమ్మాయి గట్టిదే, ఈ అమ్మాయి చెప్పింది రైటే. నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకోకపోయినా ఖచ్చితంగా నేను నిన్ను జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. యు ఆర్ కరెక్ట్ అన్నారు భగవాన్. నువ్వు చెప్పిందే రైట్ అన్నారు. అంటే నేను నిన్ను మర్చిపోతాను, నువ్వు నన్ను మర్చిపోతే అప్పుడు ఇద్దరం సమానమే కదా. నువ్వు చెప్పింది రైటే, నువ్వు జీవుడివే, నేను జీవుడినే. అలా అయితే నాలో ప్రత్యేకత ఏముంది ఇంకా? అంటే జీవుడు మర్చిపోవటము సహజము. జీవుడు మర్చిపోయినా ఆ గురువు, ఆ దేవుడు మాత్రం మర్చిపోడు అని అమ్మాయి చెప్తే యు ఆర్ కరెక్ట్ అని అన్నారు భగవాన్. అంటే ఈ కాన్వర్సేషను భగవాను అంటే ఆ అమ్మాయి చేత అలా చెప్పించటానికి భగవాన్ ఇలా అన్నారే కానీ నిజానికి ఈ జీవుడిలో ఉండే అజ్ఞానాన్ని తన అనుగ్రహం చేత మనకి తొలగించేదే ఆ గురువు. కాబట్టి ఖచ్చితంగా ఆ గురువు ఈ జీవుణ్ణి మట్టుపెట్టి తనకు తానుగా తన స్వరూపాన్ని అక్కడ ప్రకటిస్తాడు. అందుకనే గురువుగారు చెప్తారు, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అంటే ఈ జీవుడిలో మార్పు తెచ్చేది ఆ జ్ఞానమే, ఆ అనుగ్రహమే. మరి అందుకే కదా శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జున నీకు నేను ఈ జన్మలో తెలుసు, కానీ మన బంధము ఇప్పటిది కాదు, నీవు నాకు జన్మ జన్మల నుంచి తెలుసు అంటారు. భగవాన్ని ఇలా అడుగుతారు, మేము సత్యాన్వేషకులము, మాకు సహాయం చేస్తారా అంటే అప్పుడు భగవాన్ అంటారు, అటువంటి ప్రశ్నలు అడగకండి. మేము అనుగ్రహించకూడదు అనుకున్నా అనుగ్రహిస్తూనే ఉంటాము. ఎందుచేత అంటే మా దగ్గర అనుగ్రహం తప్పించి ఇంకొకటి లేదు. మీరు ఎంత డిజర్వ్ అయ్యారో, ఎంత డిజర్వ్ అవుతారో దానికి అనుగుణంగా మా అనుగ్రహం ప్రవహిస్తూనే ఉంటుంది. మేము నీరు లేని మేఘాలము కాదు, వర్షం కురిసే మేఘాలం అంటారు.
మీరు మీ సహాయము ఉంది అంటున్నారు, అది మాకు ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు భగవాన్ అంటారు, శరణాగతి వల్ల తెలుస్తుంది. నీవు గురువుని ఒక దేహం అని అనుకుంటున్నావు. గురువు అంటే ఒక దేహము కాదు, అది అనుగ్రహం. నీవు వ్యక్తివని నీవు అనుకుంటున్నావు కాబట్టి నీ ఎదురుగా ఉంది గురువు కూడా ఒక వ్యక్తి అని అనుకుంటున్నావు. కాబట్టి నీకు ఇటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి, అందువల్ల నీకు ఇటువంటి డౌట్స్ వస్తున్నాయి. అందుకే నేనేం చెప్తున్నానంటే నువ్వు శరణాగతి పొందు, సరెండర్ అవ్వు. అప్పుడు నీకు ఇటువంటి ప్రశ్నలు రావు, నీకు ఏ డౌట్స్ ఉదయించవు అంటారు భగవాన్. మరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు, సద్గురువు ఎక్కడ ఉన్నాడు అని. భగవాన్ అంటున్నారు, నీ లోపలే ఉన్నాడు. సద్గురువు ఎక్కడ ఉన్నాడు అంటే భగవాన్ చెప్తున్నారు, నీ లోపలే ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు, నా కళ్ళకు కనిపించాలి కదా, నాకు కళ్ళకు కనిపించే గురువు ఇది చెప్పాలి కదా. భగవాన్ ఏమంటున్నారంటే నీ కళ్ళకు కనిపించే సద్గురువే చెబుతున్నాడు నీ లోపల సద్గురువు ఉన్నాడని. చూసారా ఎంత బాగా చెప్పారు. నీ కళ్ళకు కనిపించే సద్గురువే చెప్తున్నాడు నీ లోపల సద్గురువు ఉన్నాడని. అంటే భగవాన్ చూసారా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చమత్కారంగా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, నా కళ్ళకు సద్గురువు ఎక్కడ ఉన్నాడు అంటే నీ లోపలే ఉన్నాడు అన్నారు భగవాను. మళ్ళీ ఇంకొక ప్రశ్న వేశారు, నా కళ్ళకు కనిపించే గురువు ఇది చెప్పాలి కదా అంటే భగవాన్ ఏమంటున్నారంటే నీ కళ్ళకు కనిపించే సద్గురువే చెప్తున్నాడు నీ లోపల సద్గురువు ఉన్నాడని. వీళ్ళు ఇంకొకటి అడుగుతున్నారు, నేను కృతార్థుణ్ణి అవ్వడానికి, నేను సక్సెస్ అవ్వటానికి గురువు యొక్క అనుగ్రహము అవసరం అంటున్నారు కదా మీరు. అంటే నేను కృతార్థుని అవటానికి గురువు యొక్క అనుగ్రహము అవసరం అని మీరు అంటున్నారు కదా. మరి నేను ఆ గురువు యొక్క అనుగ్రహం కోసము ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాను. ఆ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి నేను స్టార్ట్ చేస్తాను, ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు భగవాన్ అంటారు, నువ్వు ఎంతో కొంత ప్రయత్నం చేస్తాను అని అంటున్నావు, నువ్వు అభ్యాసము చేస్తాను అని అంటున్నావు, నువ్వు ప్రాక్టీస్ చేస్తాను అని అంటున్నావు. అసలు నువ్వు అభ్యాసము చెయ్యాలన్న తలంపు కూడా గురువు అనుగ్రహం లేకుండా నీకు ఎక్కడ వచ్చిందయ్యా? అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు? అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు? పో, బయటికి పో. నీకు సత్యాన్ని తెలుసుకోవాలని తలంపు వస్తుందంటే నీ తెలివితేటల వల్ల వస్తుందా, నీ జీనియస్ వల్ల వస్తుందనుకుంటున్నావా? నువ్వు నాకు చెప్తున్నావు కదా, స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాను, నేను అభ్యాసం చెయ్యాలని అనుకుంటున్నాను, అభ్యాసం చేస్తున్నాను అని నువ్వు అంటున్నావు కదా. అభ్యాసము చెయ్యాలన్న బుద్ధి కూడా, అది కూడా గురువు అనుగ్రహమే, నీ సొంతం కాదు. అసలు నువ్వెక్కడ ఉన్నావయ్యా? నువ్వెక్కడా లేవు, అసలు నువ్వు లేనే లేవు, పో. అంటే అభ్యాసము చెయ్యాలన్న బుద్ధి కూడా గురువు అనుగ్రహం లేకుండా నీకు ఎక్కడ వచ్చిందయ్యా? అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు? పో పో. నేను 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 మొదలు పెడతాను, నేను స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాను అంటున్నాడు కదా. చేసేవాడు లేడు, వాడు అసలు దొంగ, వాడు అసలు లేనే లేడు, పో పో అంటున్నారు భగవాన్. వాడేమంటున్నాడు, నేను 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 మొదలు పెడతాను, నేను స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాను అంటున్నాడు కదా. వాడు ఒక దొంగ, వాడు అసలు లేనే లేడు. అసలు ఈ దొంగ నేనుకి ఈ బుద్ధి రావటం కూడా ఏ బుద్ధి? నేను అభ్యాసం చేయాలన్న బుద్ధి కూడా ఈ దొంగోడికి వస్తుందా? ఆ దొంగ నేనుకు వస్తుందా? ఆ దొంగ నేనుకి అభ్యాసం చేయాలన్న బుద్ధి వస్తుందా? ఆ అభ్యాసము చెయ్యాలన్న బుద్ధి కూడా గురువు యొక్క అనుగ్రహమే, గురువు యొక్క కృపే. అది దొంగనేనది కాదు, పో పో అన్నారు భగవాన్. చూసారా భగవాన్ ఏమన్నారో? అసలు ఆ బుద్ధి పుట్టటము కూడా ఆ గురువు యొక్క అనుగ్రహము, ఆ లోపల ఉన్న ఆ ఆత్మ యొక్క అనుగ్రహంతోనే మనకు ఇదిగో ఈ సత్సంగంలో పాల్గొనాలన్నా, ఈ విషయాలు మాట్లాడుకోవాలన్నా, ఈ విషయాలు మీరు వింటున్నా కూడా ఈ బుద్ధి ఎవరు కలిగించారంటే ఆ అనుగ్రహమే. అందుకే
గురువుగారు అంటారు, నువ్వు గాలి పీల్చుతున్నావు, నువ్వు శ్వాస పీల్చుకుంటున్నావు అని అనుకుంటున్నావు, కానీ ఆ లోపల భగవంతుడు శ్వాస పీలుస్తున్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు. నువ్వు నీ అంతట నువ్వుగా గాలి పీల్చట్లేదు, ఆ లోపల భగవంతుడు పీలుస్తున్నాడు కాబట్టి ఇక్కడ నీ మనుగడ సాగుతుంది. అంటే వాడేమనుకున్నాడు అప్పటిదాకా, నేను 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 చేస్తున్నాను, నేను స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాను, నేను అభ్యాసం మొదలుపెట్టాను, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, అన్నిట్లోనూ ఇదిగో ఈ నేను అనే అహంకారాన్ని జోడించాడు. ఈ దేహాత్మ బుద్ధి గల ఈ నేనుతో చేస్తున్నాడు అనుకుంటున్నాడు. ఈ మాయా నేనుతో, ఈ అహంకారంతో నేను చేస్తున్నాను, నేను చేయకపోతే ఇది ఎవరు చేస్తారు, నేను చేస్తున్నాను, నేనే అభ్యాసం చేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, నేను భక్తిని పెంచుకుంటున్నాను, నేను పూజ చేస్తున్నాను, ఇలా అన్నిట్లోనూ ఈ నేను అహంకారాన్ని జోడించాడు. కానీ నిజానికి వాడికి తెలియట్లా. అసలు నీవు విచారణ చేయటానికి, లేకపోతే నువ్వు ఆ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటానికి ఆ బుద్ధి పుట్టించిందే ఆ లోపల ఉన్న అనుగ్రహము. అందుకే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. గురువుగారు కూడా చెప్తుంటారు త్రిపుర రహస్యంలోని ఒక మాటని, ఏంటంటే ఆ జ్ఞానమే ఆ జీవుడిలో మార్పును తీసుకొచ్చి ఆ జీవుడిని మట్టుపెట్టి తను ప్రకాశిస్తుంది అంటారు. అది గురువు యొక్క అనుగ్రహము. అది నీ లోపల ఉన్న ఆ యొక్క అంతర్యామి, ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క మౌనము యొక్క అనుగ్రహము అలా ఉంటుంది. చివరికి ఆ అనుగ్రహము ద్వారానే ఈ యొక్క అజ్ఞానాన్ని, అంటే ఈ లేని భ్రాంతిని తొలగించి అక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఆ జ్ఞానము నీ స్వరూపంగా, అంటే స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానము నీ స్వరూపంగా ప్రకటించబడుతుంది. కేవలం అనుగ్రహం చేతనే ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది తప్ప నీ అంతట నువ్వుగా నువ్వు ఎంత అభ్యాసం చేసినా, ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత సాధన చేసినా, ఎంత విచారణ చేసినా, నువ్వు ఎంత నిశ్చల స్థితికి వచ్చినా ఆ అనుగ్రహమే, ఆ ఆత్మే నీలో మార్పు తీసుకువచ్చి నిన్ను మట్టుబెడుతుంది, ఆ భ్రాంతిని తొలగిస్తుంది. అదే భగవాన్ రమణులు అక్షరమణిమాల్లో చెప్తున్నాడు, నాకు గురుడవై నా లోటుబాట్లు సరిదిద్ది నన్ను చక్కగా నీ కృపకు పాత్రుని చెయ్యి ఓ అరుణాచల అంటున్నారు. నాలో ఉన్న వాసనలన్నీ తొలగించేసి నిన్ను అనుభవంలో తెచ్చుకుంటానికి నాలో ఏ బలహీనతలు ఉన్నాయో అన్నీ బయటికి లాగి కాల్చి బూడిద చేసి, ఇది గురువు చేసే పని. మరి నాకు గురువు ఎవరు? నువ్వే గురువు. నాకు బాహ్య రూపంలో గురువు ఎవరు లేరు, బాహ్యంగా మానవ రూపంలో ఉన్న గురువు లేరు. నిన్నే గురువు కింద భావిస్తున్నాను, అంటే ఆ జ్ఞానమే గురువు కింద భావిస్తున్నాడు. నాలో ఉన్న కుట్రనంతయు తీసేసేయి, ఆ కుట్రనంతా బయటికి లాగి కాల్చి బూడిద చేసి కుట్ర అంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. ఆ బయటికి లాగి కాల్చి బూడిద చేసి ముందు నన్ను సద్గుణాలతో అలంకరించు, అంటే ఆ సద్గుణాలతో ఆ జ్ఞానానికి దారి చూపించు. అంటే ఇక్కడ గుణమే జ్ఞానము కాదు, గుణమున్నంత మాత్రాన జ్ఞానసిద్ధి జరగదు. అంటే ఆ గుణాలతో ఆ జ్ఞాన మార్గమును నాకు చూపించు. ఆ కుట్ర అంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమై, అంటే నువ్వు నాకు గురువై గైడెన్స్ ఇవ్వు. గురువు దగ్గర నుంచి ఏ సహాయ సహకారాలు వస్తాయో అటువంటి సహాయ సహకారములు నాకు అందించు. అంటే గురు రూపమై నాకు ప్రకాశించి, గురువు భక్తుడికి ఎలా చేస్తాడో నువ్వు కూడా నా పట్ల అలా చేసి నన్ను ఉద్ధరించు. నన్ను నేను ఉద్ధరించుకుంటానికి ప్రయత్నం చేసినా నీ సహకారము లేకుండా, నీ అనుగ్రహము లేకుండా నేను ఉద్ధరింపబడను. నన్ను నేను బాగు చేసుకుంటానికి ప్రయత్నం చేసినా నీ సహకారము లేకపోతే నా ప్రయత్నము సఫలము అవ్వదు. కాబట్టి నువ్వు నన్ను ఉద్ధరించు ఓ అరుణాచల అంటున్నారు. అంటే భగవాను కూడా ఎవరయ్యా గురువు అంటే తన లోపల ఉన్న ఆ జ్ఞానమే తన గురువు.
ఆ ఆత్మే తన గురువు, అదే అనుగ్రహము. అలాగే గురువు గారికి కూడా ఏ గురువు లేరు. ఆ గురువు గారిలో ఉన్న జ్ఞానమే తన గురువు, ఆ ఆత్మే తన గురువు. కాబట్టి మనందరికీ ఎవరయ్యా అసలైన గురువు అంటే నీ జ్ఞానమే నీ గురువు, నీ ఆత్మే నీ గురువు, నీ ఆత్మే నీ అనుగ్రహము. అటువంటి అనుగ్రహము నీ లోపలే పొంగి పొరలుతుంది. ఆ అనుగ్రహమే నీ స్వరూపంగా ఉంది. అందుకని ఆ అనుగ్రహము బయట నుంచి వచ్చేది కాదు, నీ లోపలే నీ స్వరూపంగా ఉంది. కాబట్టి అది మరింత తేలికయ్యి అది వ్యక్తపరచడానికి ఎటువంటి ప్రయత్నము అవసరం లేదు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.